సిఎస్సి వెబ్సైట్ ద్వారా మనం ఆధార్ సేవా కేంద్రాన్ని ఎలా మనం అప్లై చేసుకోవచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆశు. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సిఎస్సి వెబ్సైట్ ద్వారా మనం ఆధార్ సేవా కేంద్రానికి ఎలా మనం అప్లై చేసుకోవచ్చు. సిఎస్సి అంటే సెంట్రల్ కామన్ సర్వీస్. దీనికి మనం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా ఎలిజిబుల్ అవుతాం, ఇదంతా మనం స్టెప్ బై స్టెప్ గా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయవద్దు. మనకి ఊర్లో చాలా మంది ఊర్లో ఏదైనా అప్డేట్ చేయించుకోవాలన్నా, ఏదైనా ఆధార్ కి సంబంధించి కొన్ని సర్వీసెస్ అనేవి ఊర్లో అవైలబుల్ గా లేకపోవచ్చు. సో పక్క ఊరికి వెళ్ళి అవి చేయించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మన ఊర్లోని ఎవరికైనా ఇది ఆపరేటింగ్ తెలిసినట్టుంటే మన ఊర్లోనే మనం సిఎస్సి లోకి వెళ్ళి వెబ్సైట్ లోకి వెళ్ళి మనము ఆధార్ సేవా కేంద్ర సెంటర్ ని అనేది మన ఊర్లో మనం అనేది పెట్టుకోవచ్చు. ఆధార్ సేవా కేంద్రం ద్వారా మనకి ఆధార్ అప్డేట్స్, బయోమెట్రిక్ అప్డేట్స్, అలాగే కొత్త ఆధార్ కి సంబంధించిన ఏ సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం సిఎస్సి కి మనం అప్లై చేయాలంటే ఏ ఎలిజిబిలిటీ మనకు ఉండాలి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఫస్ట్ మన ఏజ్ అనేది 18 years అబౌవ్ ఉండాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే సిఎస్సికి మన ఐడి కార్డ్ అనేది ఉండాలి. ఐడి అనేది అయితే మనకు ఒకటి ఉండాలి. సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే మన ఆధార్ కార్డ్ అనేది ఐడికి కంపల్సరీ లింక్ అయ్యి ఉండాలి. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనకి అంటే ఎలా ఆపరేట్ చేయాలి అన్నది అయితే ముందుగా మనకు తెలిసి ఉండాలి. ఈ 4 అనేది మనకి ఎలిజిబుల్ అవడానికి మెయిన్ అర్హత కలుగుతారు అనమాట. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు మనకి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఆధార్ కార్డ్ ఒకటి ఉండాలి. తర్వాత పాన్ కార్డ్, తర్వాత మన సంబంధించిన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, ఇంకా సిఎస్సి ఐడి ప్రూఫ్. ఈ 5 అనేది కంపల్సరీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, సో అది స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. నేను ఇక్కడ ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నా, సో ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్ అని ఉంటుంది కదా, అంటే యుఐడిఐ నుండి లేదంటే సిఎస్సి వెబ్సైట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత లాగిన్ విత్ మీ సిఎస్సి ఐడి అండ్ పాస్వర్డ్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయాలి. తర్వాత మెనూలో అప్లై ఫర్ ఆధార్ యూసిఎల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. అంటే అందులో ఏవేవి ఉంటాయంటే నేము, కాంటాక్ట్, లొకేషన్ ఎక్సెట్రా కొన్ని కావాల్సినవి అయితే ఉంటాయి. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. అక్కడే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి వాడు మెన్షన్ చేసి ఉంటాడు. సో మీకు అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఏవే డాక్యుమెంట్స్ కావాలి అని మెన్షన్ చేసి ఉంటాడో, సో దానికి కావాల్సినవన్నీ మనం అక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ ఫామ్ అండ్ వెయిట్ ఫర్ వెరిఫికేషన్ అని వస్తుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక యుఐడిఏ నుండి అప్రూవల్ మెయిల్ ఆర్ మెసేజ్ వస్తుంది. సో అప్రూవల్ అయిన తర్వాత మీ సిఎస్సి ఐడిలో ఆధార్ సేవా కేంద్ర యూసిఎల్ సాఫ్ట్వేర్ యాక్సెస్ ఉంటుంది. దాని ద్వారా ఆధార్ అప్డేట్స్, అడ్రస్ చేంజ్, మొబైల్ నెంబర్ అప్డేట్ లాంటివి చేస్తారు. ఇన్కమ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గైస్. సో మీకు కూడా కొంచెం ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి, అంటే స్మాల్ కమిషన్స్ లాంటివి వస్తుంటాయి గైస్. ఇప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఇస్తా గైస్, ఇది తప్పనిసరిగా మీరైతే ఫాలో అవ్వండి. మీకు ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటుంది. ముందుగా మనం అప్లై చేయడానికి 20 to 30 days అనేది టైం పడుతుంది కదా. సో మనం పెట్టేటప్పుడే డాక్యుమెంట్స్ అనేవి క్లియర్ గా పెట్టండి. అంటే ఎలాంటి తీసేటప్పుడు బ్లర్ లేకుండా అట్లాంటివి స్కాన్ అనేది నీట్ గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే పోలీస్ వెరిఫికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గైస్, అది మాత్రం పక్కా చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్స్ లో మనం డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు తప్పుడు డీటెయిల్స్ అనేది ఇవ్వద్దు. ఎందుకంటే యుఐడిఐ నుండి మనకు అది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో మనం ఇచ్చేటప్పుడు మంచి డీటెయిల్స్ అనేవి, అంటే ఒరిజినల్వి మీవి ఎవరైతే ఆపరేటర్ ఉంటారో, సో ఆపరేటర్ యొక్క మంచి డీటెయిల్స్ అంటే ఒరిజినల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి గైస్. ఇది గైస్ ఇప్పుడు నుంచి మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా కొత్త కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్.